హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి అంటే 13th మార్చ్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు ఇంట్రాడే చాలా వొలటైల్గా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంట్రాడే వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. అండ్ ఇప్పుడున్న డేటా ప్రకారం చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ మన సపోర్ట్ లెవెల్ దగ్గరే ఈరోజు క్లోజ్ అయింది. ఇంట్రాడేలో లోయర్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఒక డిమాండ్ ఏరియా ఉంది, ఆ డిమాండ్ ఏరియా దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ 22,235 దగ్గర మనకి క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఇంపార్టెంట్ లెవెల్స్. సో హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్, వీక్లీ పివోట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు 22,400 ఆర్ 22,415 ఆ లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ గా హై రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఈ డోజీ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ డోజీ వచ్చింది ఈరోజు, కొంచెం కాషియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోజు లో ఏదైతే ఉందో అది కొంచెం మనకి టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న లెవెలే. నెక్స్ట్ దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 22,180 మన కీ లెవెల్. మేబీ కీ లెవెల్ ని టెస్ట్ చేస్తే మాత్రం మనకి మళ్ళీ రీబౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ లెవెల్ ని, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 21,940. సో హైయర్ లెవెల్లో ఇది రెసిస్టెన్స్ పాయింట్, దీన్ని బ్రేక్ చేస్తే 22,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా హై వోలటైల్ ఈ రోజు. మన కీ లెవెల్ ని ఆల్మోస్ట్ టెస్ట్ చేసింది ఈరోజు 46,940 మన కీ లెవెల్. అండ్ ఆల్సో 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఈ రోజు లో అదే ఉంది. 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గరే సపోర్ట్ తీసుకొని 47,282 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 47,400, దాన్ని బ్రేక్ చేస్తే 47,730 వీక్లీ పివోట్ లెవెల్. సో ఇవి రెండు రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ 46,940 టెక్నికల్ గా మంచి సపోర్ట్ ఉన్న లెవెల్. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం షార్ప్ ఫాల్ ఉండొచ్చు, మేబీ 46,500, దాని తర్వాత 46,40. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్. ఇవి నిఫ్టీకి మన కీ లెవెల్, తర్వాత బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్, రేపటికి బ్రాడ్ రేంజ్ ఎలా ఉండొచ్చు, పివోట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత పీసీఆర్ ఎలా ఉంది. ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం చూస్తే పీసీఆర్ నార్మల్ గా ఉంది, పెద్దగా హెవీ మూమెంటం లేదు. అంటే మేబీ కొంత కన్సాలిడేట్ కావచ్చు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా యాజ్ పర్ పీసీఆర్ డేటా. అదేవిధంగా మనం షార్ట్ లిస్ట్ చేసుకున్న కొన్ని బుల్లిష్ స్టాక్స్, బ్యారిష్ స్టాక్స్, కొంత మొమెంటంలో ఉన్న స్టాక్స్, ఈ లిస్టులన్నీ కూడా నేను బ్లాగ్ లో రాయటం జరుగుతుంది. మీరు బ్లాగ్ అడ్రస్ చూడొచ్చు, mytradinglevels.blogspot.com. ఇది ప్రతిరోజు నేను అప్డేట్ చేస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డేటాని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. వీడియోలో మనం కొన్ని పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఎందుకంటే కొంత కరెక్షన్ అవుతున్నాయి స్టాక్స్, ఏ లెవెల్స్ లో మనకి మంచి సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది, ఆ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం వీటిలో ట్రేడ్ చేసుకోవచ్చు. మన రెసిస్టెన్స్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ మనకి జాగ్రత్తగా చూస్తే దాన్ని మనం డిమాండ్ సప్లై అంటాం. సో ఆ డిమాండ్ సప్లై ప్రకారం మనం ట్రేడ్ చేసుకుంటే మనకి స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం ఇంపార్టెంట్ లెవెల్ ఒకటి హైయర్ లెవెల్లో 783 వీక్లీ పివోట్ లెవెల్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇంకొక లెవెల్, ఇదే లెవెల్ కి దగ్గర ఉన్న లెవెల్ టీ లైన్ రెసిస్టెన్స్. టీ లైన్ రెసిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ 780 దగ్గర ఉంది. సో 780, 785 లెవెల్ ఏదైతే ఉందో అది మనకి ఇమీడియట్ గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్రేక్అవుట్ లెవెల్ ని అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ లెవెల్ ని కిందకి బ్రేక్ చేసింది. కొంచెం బేరిష్ రావచ్చు రాబోయే కొన్ని రోజులు, కొంత రేంజ్ బౌండ్ గానీ ఒక నెగటివ్ బయాస్ తో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇమీడియట్ సపోర్ట్ ఎక్కడ ఉంది? 750. ఇప్పుడు 759 ఉంది. ఈ రోజు లో ఆల్మోస్ట్ 750కి దగ్గరే ఉండొచ్చు, 756 ఉంది. సో బట్ 750 మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఒకవేళ 750ని బ్రేక్ చేస్తే ఇది ఒక డిమాండ్ ఏరియా మనకి. సో 740 ఆర్ 735. సో 750ని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం బేరిష్నెస్ రావచ్చు. ఈ డిమాండ్ ఏరియాని కూడా బ్రేక్ చేసి మంత్లీ పివోట్ లెవెల్ ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో మనం ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని ఏదన్నా ఏ లెవెల్ దగ్గర అయినా సరే ఒక బుల్లిష్ ఆర్ బేరిష్ ఫార్మేషన్ అంటాం. క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ లో బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్, బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ లోయర్ టైం ఫ్రేమ్ లో, ఇవి మనం చూసే అన్ని కూడా డైలీ క్యాండిల్ స్టిక్స్. బట్ మన టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సింది మన
ట్రేడింగ్ టైం ఫ్రేమ్ ని బట్టి డిఫరెంట్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఆ టైం ఫ్రేమ్ లో బేరిష్ బుల్లిష్ వస్తే అప్పుడు మన ట్రేడ్ ఎంట్రీ ఉంటుంది. సో ఆ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్. చూద్దాం. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 18th March నుంచి స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ గా స్టాక్ మార్కెట్ గురించి మీరు ఒక ప్రొఫెషనల్ గా కావాలనుకుంటే, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అనొచ్చు, లేదా ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు మనం. సో ఒక స్టాక్ మార్కెట్ లో మనం ఒక ప్రొఫెషనల్ గా కావాలనుకుంటే ఏమి ఉండాలి, అలాంటి అన్ని కూడా నేర్చుకోవటానికి ఈ ప్రోగ్రామ్ లో మీకు యూజ్ ఉంటుంది. 100 days మీతో పాటు ఉండి థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా నేర్చుకోవచ్చు. అదేవిధంగా స్టాక్ మార్కెట్ లో వెరీ బేసిక్స్ నుంచి మనం ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలనే బేసిక్స్ నుంచి మనకు అడ్వాన్స్డ్ గా స్ట్రాటజీస్ ఎట్లా బిల్డ్ చేస్తాం, ఆప్షన్స్ లో ఎలా ట్రేడ్ చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ కండి. ఇది కెనరా బ్యాంక్ 566 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుంది 596 ఆర్ 600 లెవెల్. సో అక్కడ ఒక బేరిష్ సిగ్నల్ వచ్చింది, అక్కడ నుంచి డౌన్ అవుతుంది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 550 ఒకటి డిమాండ్ ఏరియా ఉంది. 547 వచ్చి మంత్లీ పివోట్ లెవెల్ 3 రూపీస్, 547 550. సో ఇది కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న ఏరియా. సో ఈ లెవెల్ దగ్గర ఒక బులిష్ ఫార్మేషన్ వస్తే ఒక లాంగ్ తీసుకోవచ్చు. ఇక్కడ కనుక బేరిష్ ఫార్మేషన్ వస్తే 547 ఆర్ 545 లెవెల్ ని బ్రేక్ చేసి అక్కడి నుంచి కూడా బ్రేక్ అయితే మాత్రం 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ని టెస్ట్ చేయొచ్చు 522. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది 522 సమ్వేర్ ఇక్కడ. సో ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది కదా, ఈ గ్యాప్ ఏరియా మనకి సపోర్ట్ లాగా ఉండొచ్చు రాబోయే రోజుల్లో. సో రెండు మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఒకటి 550 547 లెవెల్ ఒకటి, తర్వాత 530 అండ్ 520 మధ్యలో. సో ఈ రెండు మనకి టెక్నికల్ గా సపోర్ట్ ఏరియాస్. అయితే ఈ సపోర్ట్ ఆర్ డిమాండ్ జోన్ అంటాం కదా, ఈ డిమాండ్ జోన్ లో మనకి ఒక బుల్లిష్ ఫార్మేషన్ ఉంటేనే లాంగ్ ఎంట్రీస్ తీసుకోవచ్చు, కానీ బేరిష్ ఉంటే షార్ట్ ఎంట్రీస్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు హయ్యర్ సైడ్ మనకి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని కూడా బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. బేరిష్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా హైయర్ లెవెల్కి వస్తే మళ్ళీ మనకి ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు కెనరా బ్యాంక్ లో, ఇన్ కేస్ పుల్ బ్యాక్ ఇస్తే. ఓన్లీ దీంట్లో అప్ సైడ్ రావాలంటే 600 ని క్రాస్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా పిఎస్యు బ్యాంకే తీసుకుందాం, పంజాబ్ నేషనల్ బ్యాంక్. చూసే స్టాక్స్ అన్ని కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకు, తర్వాత కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇట్లాంటి స్టాక్స్ మన పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్ చూస్తే మీకు చార్ట్ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా కనపడుతున్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్ దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది 125. 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే ఫార్మేషన్ బేరిష్ ఉంది. ఇప్పుడు ఒకటి మనకి మంత్లీ పివోట్ లెవెల్ 122, దీన్ని కూడా బ్రేక్ చేస్తే ఒక డిమాండ్ ఏరియా ఇది. సో 120 ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, డౌన్ సైడ్ కి వచ్చినప్పుడు ఈ లెవెల్ దగ్గర ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ వస్తే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా ఫాల్ ఉండొచ్చు, అది మనకి ఒక మంచి షార్టింగ్ ఆపర్చునిటీ. ఇప్పుడు హైయర్ లెవెల్కి వెళ్తే 128 అగైన్ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అండ్ హైయర్ లెవెల్లో ఇది పైకి వెళ్ళాలి, కొంచెం మొమెంటం స్ట్రాంగ్ ఉండాలి. హైయర్ లెవెల్కి వెళ్ళాలంటే 135 ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం డౌన్ సైడ్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాషియస్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్ లో. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.